హాయ్ ఏపీటెట్ ఆస్పిరెంట్స్. కొత్త నోటిఫికేషన్ ఇక్కడ రావడం జరిగింది వెబ్సైట్లో aptet.apcfss.in అనే వెబ్సైట్కి వెళ్తే మీరు ఏపీటెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో కనుక చూసినట్లయితే క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ తర్వాతే టెట్ రిజల్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దానికంటే ముందుగా మనకు ఫైనల్ కీస్ అన్నీ వచ్చేసాయి. మీ రెస్పాన్స్ షీట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అబ్జెక్షన్స్కు డేట్ అయిపోయింది. ఫైనల్ కీస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఫైనల్ కీస్ పైన క్లిక్ చేస్తే మీరు రాసిన షిఫ్ట్ యొక్క ఫైనల్ కీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అన్నీ అప్లోడ్ చేసేసారు. అన్ని షిఫ్ట్లవి అన్ని ఎగ్జామ్ సంబంధించినవన్నీ కూడా అప్లోడ్ అయిపోయాయి. మీ ఏమైనా కీలో మిస్టేక్స్ ఉండి ఇప్పుడు కరెక్ట్ అంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే క్లియర్. ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు అప్డేట్ వచ్చేంత వరకు రిజల్ట్ అయితే రాదు. సో ఏపీటెట్ రిజల్ట్ లేట్ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు apdsc.apcfss.in అనే వెబ్సైట్ గల వెళ్ళినట్టయితే మనకి ఈ మంత్ 25th నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ రావాలి. ఇక్కడ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మనకు టెట్ రిజల్ట్ అయితే కంపల్సరీ కాబట్టి టెట్ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి డిఎస్సి కూడా షెడ్యూల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడ ఏమీ కానీ అప్డేట్స్ అయితే లేవు. ఈ అప్డేట్స్ ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతే ఇక్కడ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి టెట్ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం. త్వరగా టెట్ రిజల్ట్ వచ్చేసిందంటే దాని తర్వాత డిఎస్సి షెడ్యూల్లో కూడా మార్పు జరిగే అవకాశం ఉంది. సో 2-3 డేస్ వెయిట్ చేసామంటే ఎగ్జాక్ట్గా మనకు తెలిసిపోతుంది డిఎస్సి మనకు మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్లో ఉంటుందా లేదా మేలో జూన్లో ఉంటుందా అనేది తెలియాల్సిన విషయం. ఇవన్నీ తెలియాలంటే టెట్ రిజల్ట్ అయితే కంపల్సరీ మనకు రావాల్సి ఉంది. గవర్నమెంట్ డెసిషన్ కోసం వెయిట్ చేద్దాము. అప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఆపద్దండి. సో ఎంత ప్రిపరేషన్ టైం దొరికితే అంత మంచిది అనుకొని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యారంటే డిఎస్సి ఈజీగా మనం క్రాక్ చేసే అవకాశం ఉంటుంది.